ఓం శాంతి. ఈరోజు మురళి 7/7/2025. మధురమైన పిల్లలారా, మీరు చాలా శ్రేష్టమైన విద్యార్థులు. ఈశ్వరీయ విద్యార్థులు అనేది విన్నాం, కానీ ఈరోజు బాబా శ్రేష్టమైన విద్యార్థులు. మీరు తండ్రి, టీచర్, సద్గురు స్మృతిలో ఉండాలి. అలౌకిక సేవ చేయాలి. తండ్రి, టీచర్, సద్గురువు యొక్క స్మృతిలో ఉండాలి. అలౌకిక సేవ చేయాలి. ప్రశ్న: తమను తాము బేహద్ పాత్రదారులమని భావించి నడిచే వారి గుర్తులు వినిపించండి. జవాబు: వారి బుద్ధిలో ఏ సూక్ష్మ లేదా స్థూల దేహదారుల స్మృతి ఉండదు. బేహద్ పాత్రదారులం అనుకునే వాళ్ళ బుద్ధిలో స్థూల లేదా సూక్ష్మ దేహదారుల స్మృతి ఉండదు. వారు ఒక్క తండ్రిని మరియు శాంతిధామమైన ఇంటిని స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిజమైన సమర్పణ ఒక్కరిదే. ఎలాగైతే తండ్రి పూర్తి ప్రపంచానికి సేవ చేస్తారో, పతితులను పావనంగా చేస్తారో, అలాగే పిల్లలు కూడా తండ్రి సమానంగా సేవాదారులుగా అవుతారు. బాబా అంటున్నారు, తమని తాము బేహద్ పాత్రదారులమని భావించి నడిచే వాళ్ళ గుర్తులేమి అంటే, వాళ్ళ బుద్ధిలో ఏ దేహదారులు ఉండరు. శాంతిధామము లేదా ఇల్లు యొక్క గుర్తుంటుంది, బాబా గుర్తుంటారు. అదే ఎందుకంటే వాళ్ళది నిజమైన సమర్పణ. ఏ విధంగా తండ్రి పూర్తి ప్రపంచానికి సేవ చేస్తారో శివబాబా పతితుల్ని పావనంగా చేస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా సేవాదారులుగా అవుతారు. ఓం శాంతి. సారాంశం: మా నడవడికలు ఏవి దేహాభిమానంతో కూడినవి లేవు కదా అని గమనించుకోవాలి. చాలా సాధారణంగా ఉండాలి. ఏ వస్తువుపైన కూడా మమకారం ఉంచుకోరాదు. చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. రెండో పాయింట్: స్మృతి చేసే శ్రమ ద్వారా అన్ని కర్మబంధనాలను తెంచుకొని కర్మాతీతులుగా కావాలి. కనీసం రోజుకు 8 గంటలు ఆత్మాభిమానిగా ఉండి సత్యసత్యమైన ఈశ్వరీయ సేవాదారిగా కావాలి. అండర్లైన్ పాయింట్: ఎన్ని గంటల ఆత్మాభిమానిగా? తక్కువలో తక్కువ 8 గంటలు. బాబా స్మృతిలో ఉన్నంతసేపు కూడా ఆత్మాభిమానిగా ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవాల్సి ఉంటే, బాబా ఏమంటున్నారు? తక్కువలో తక్కువ 8 గంటల ఆత్మాభిమానిగా ఉండి సత్యసత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా కండి. వరదానం: విశాలమైన బుద్ధి, విశాలమైన హృదయంతో నావారు అనే అనుభూతిని చేయించే మాస్టర్ రచయితలుగా కండి. స్లోగన్: ఉమంగ ఉత్సాహాలనే రెక్కల ద్వారా సదా ఎగిరే కళను అనుభవం చేస్తూ పోండి. ఇంపార్టెంట్ కదా, ఏది ఏమైనా ఉమంగ ఉత్సాహాలు పోకూడదు. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలను సావధానపరుస్తున్నారు, అంటే హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రి ఎదురుగా కూర్చుంటున్నారా? మేము తండ్రి సమ్ముఖంలోనే కాక టీచర్ సమ్ముఖంలో కూడా కూర్చొని ఉన్నామని బుద్ధిలో స్మృతి చేయండి. ముఖ్యమైన నంబర్ 1 విషయం, నేను ఆత్మని. తండ్రి కూడా ఆత్మని, టీచర్ కూడా ఆత్మని, గురువు కూడా ఆత్మని, పరమాత్మ అన్నీ ఒక్కరే. ఈ కొత్త విషయాన్ని మీరు మాత్రమే వింటారు. బాబా, మేము కల్పకల్పము ఇది వింటాము అని మీరు చెప్తారు. తండ్రి చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మ, ఈ కర్మేంద్రియాల ద్వారా వింటున్నాను. ఈ సమయంలో ఈ జ్ఞానం సర్వశ్రేష్టమైన భగవంతుని ద్వారా పిల్లలైన మీకు లభిస్తోంది. వారు సర్వాత్మల తండ్రి, వారే వారసత్వాన్ని ఇచ్చేవారు. ఏ జ్ఞానాన్ని ఇస్తారు? బాబా ఏ వారసత్వాన్ని ఇస్తారు? ఏ జ్ఞానాన్ని ఇస్తారు? సర్వుల సద్గతి చేస్తారు, అంటే అందరినీ ఇంటికి తీసుకెళ్తారు. ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం. ఎంతమందిని తీసుకెళ్తారు? ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దోమల గుంపు వలె ఆత్మలన్నీ వాపస్ ఇంటికి వెళ్తాయి. ఎట్లా? రాణి ఈగ పొంగానే మొత్తం తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి కదా, అది బాబా అంటున్నారు.
అందరినీ ఇంటికి తీసుకెళ్తారు. ఎంతమందిని తీసుకెళ్తారు? ఎంతమందిని ఏంది? మొత్తం ప్రపంచమంతా. ఈ విషయాలన్నీ మీకే తెలుసు. దోమల గుంపు వలె ఆత్మలన్నీ వెళ్ళాలి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. పవిత్రత, సుఖశాంతులు ఉంటాయి. పిల్లలైన మీరు చిత్రాలపైన అర్థం చేయించడం చాలా సహజం. చిత్రాలు ఉంటే బాగా సహజం కదా, వాళ్ళ బుద్ధిలో కూడా బాగా కూర్చుంటుంది. పిల్లలు కూడా చిత్రపటాల ద్వారా గ్రహిస్తారు కదా. మామూలుగా స్కూల్లో పిల్లలకు కూడా వరల్డ్ మ్యాపు, ఇండియా మ్యాపు, వాళ్ళ స్టేట్ మ్యాపు అన్నీ చూపించి చెప్తే గ్రహిస్తారు కదా. అట్లా బాబా అంటున్నారు పిల్లలు కూడా గ్రహిస్తారు కదా, మ్యాపుల ద్వారా గ్రహిస్తారు. ఇది ఇంగ్లాండు, ఇది ఫలానా అనగానే గుర్తుకొస్తుంది. ఇది కూడా అలాగే ఒక్కొక్క విద్యార్థికి అర్థం చేయించాల్సి ఉంటుంది. మహిమ కూడా ఒక్కరిదే. శివాయ నమః అని పాట పాడతారు. సర్వశ్రేష్టమైన వారు ఒక్క భగవంతుడు. ఇంటికి పెద్ద రచయిత తండ్రి కదా. అక్కడ హద్దు యొక్క తండ్రి పెద్ద, ఇక్కడ బేహద్దు తండ్రి. వీరు టీచరు, రోజు మిమ్మల్ని చదివిస్తున్నారు. కావున పిల్లలకి చాలా సంతోషం ఉండాలి. మా నాన్న టీచర్ అంటే ఎంత సంతోషం ఉంటుందో, ఎంత నష ఉంటుంది. ఆ బాబుకి వాళ్ళ నాన్నకంటే ఎక్కువ నష. స్టూడెంట్ల జతలో మా నాయన టీచర్ అనేది ఉంటుంది. అది బాబా అంటున్నారు. చాలా సంతోషం ఉండాలి. మీరు రాయల్ విద్యార్థులని బాబా చెప్తున్నారు. శ్రేష్టమైన విద్యార్థులు అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ బాబా రాయల్ విద్యార్థులు. బాబా చెప్తున్నారు, నేను సాధారణ శరీరంలో వస్తాను. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి, సాకార లోకంలోనే. వారు లేకుండా పని ఎలా జరుగుతుంది? మీరు వారికి దత్తు తీసుకోబడ్డారు కనుక వృద్ధుడే కావాలి కదా. తప్పకుండా వృద్ధుడే కావాలి. కృష్ణుడైతే పిల్లలారా పిల్లలారా అని సంబోధించలేరు, వృద్ధులే శోభిస్తారు. పిల్లల్ని ఎవరు బాబా అని పిలవరు. మేము ఎవరి సమ్ముఖంలో కూర్చొని ఉన్నామో పిల్లల బుద్ధిలోకి రావాలి. ఆంతరంగికంగా సంతోషం కూడా ఉండాలి. విద్యార్థి ఎక్కడ కూర్చొని ఉన్నా కానీ వారి బుద్ధిలో తండ్రి గుర్తుకొస్తారు, టీచర్ గుర్తుకొస్తారు. వారికి తండ్రి వేరుగా టీచర్ వేరుగా ఉంటారు. కానీ ఇక్కడ మీకు తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒక్కరే. ఈ బాబా కూడా విద్యార్థియే, చదువుకుంటున్నారు. కేవలం తన శరీరాన్ని అప్పుగా ఇచ్చాడు. అప్పు శివబాబాకి బ్రహ్మబాబా బాడికి ఇచ్చినారు. ఇంకే వ్యత్యాసము లేదు. మిగిలినదంతా మీలాగే. మీరు ఏమర్థం చేసుకుంటున్నారో ఇతని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. ఎంత బాగా చెప్తారు చూడండి. అని బాబా ఆత్మ చాలా బాగా ఫాస్ట్గా ధారణ చేసింది. బలిహారం అంతా ఒక్క శివబాబాదే. వారినే ప్రభువు, ఈశ్వరుడు అని పిలుస్తారు. ఇతడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క పరమాత్ముడినే స్మృతి చేయమని చెప్తాడు. ఇక మిగిలిన సూక్ష్మ లేదా స్థూల దేహదారులనందరినీ మర్చిపోండి. సూక్ష్మ లేదా స్థూల దేహదారులనందరినీ మర్చిపోండి. మీరు శాంతిధామంలో నివసించేవారు. మీరు బేహద్దు పాత్రధారీలు. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియదు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడికి ఎవరు వస్తారో వారు అర్థం చేసుకుంటూ పోతారు. తండ్రి సేవకు వస్తూ ఉంటారు. వారు ఈశ్వరీయ సేవాదారులు అని పిలువబడతారు. తండ్రి కూడా సేవ చేసేందుకే వచ్చారు. వారు పతితులను పావనంగా చేసే సేవ చేస్తున్నారు. రాజ్యాన్ని పోగొట్టుకుని దుఃఖీలుగా అయినప్పుడు బాబా వస్తారు. అంతే కదా. సుఖంగా ఉన్నప్పుడు ఆయన్ని మర్చిపోతాం. అందుకే కబీర్ దాస్ అన్నారు కదా, సుఖంలో దుఃఖంలో అందరూ గుర్తు చేసుకుంటారు, సుఖంలో కూడా గుర్తు చేసుకుంటే దుఃఖం ఎందుకు వస్తుంది అని. అసలు సుఖంకు సత్యుగంలోకి వెళ్ళిపోతానే మర్చిపోతాం. ఎవరైతే రాజ్యాన్ని ఇచ్చారో వారినే పిలుస్తారు, సుఖం ఇచ్చిన వాళ్ళని గుర్తు చేసుకుంటారు. తండ్రి సుఖధామానికి అధికారులుగా చేసేందుకు వచ్చారు. పిల్లలైన మీకిప్పుడు ఈ విషయాలు తెలుసు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి భారతవాసులందరూ ఒక ధర్మం వారే. ముఖ్యమైన ధర్మం ఇది. అది లేనప్పుడే బాబా వచ్చి స్థాపన చేస్తారు. భగవంతుడు ఎవరినైతే ప్రపంచమంతా అల్లా గాడ్ అని పిలుస్తున్నారో వారు డ్రామానుసారంగా కల్పకృతం వలె వచ్చారు. ఇది గీతా అధ్యాయం. ఈ అధ్యాయంలో బాబా వచ్చి స్థాపన చేస్తారు. బ్రాహ్మణులు మరియు దేవీ దేవతలను మహిమ చేస్తారు. క్షత్రియులను మహిమ చేయరు.
బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అంటారు. క్షత్రియులంటే 2 కళలు తగ్గిపోయినట్లే. స్వర్గం అని కొత్త ప్రపంచాన్ని అంటారు. త్రేతాను కొత్త ప్రపంచం అన్నారు, సెమీ స్వర్గం. మొట్టమొదట సత్యుగంలో పూర్తి కొత్త ప్రపంచం ఉంటుంది. ఇది అన్నింటికంటే పాత ప్రపంచం. తర్వాత అత్యంత కొత్త ప్రపంచంలోకి బాబా తీసుకెళ్తారు, సత్యుగంలోకి. ఇప్పుడు మనం ఆ ప్రపంచంలోకి వెళ్తాం. కనుకనే పిల్లలు మేము నర నుండి నారాయణుడిగా అవుతామని అంటారు. మనం సత్యనారాయణ కథని వింటున్నాం. యువరాజులుగా అయ్యే కథ అనరు, సత్యనారాయణ కథ అంటారు. నారాయణుడు వేరనుకుంటారు, కానీ నారాయణ యొక్క జీవనగాథ వేరుగా లేదు. జ్ఞాన విషయాలు చాలా ఉన్నాయి. అయితే 7 రోజుల కోర్సు ఇవ్వబడుతుంది. 7 రోజులు బట్టీలో ఉండాలి. ఇక్కడే బట్టీలో ఉండాలని కూడా కాదు, ఈ కాలంలో ఎవరుంటారు కాబట్టి ఒక అర్ధ గంట రోజు వింటే కూడా ఎంతో లాభం. లేకుంటే బట్టీ నెపంతో చాలా మంది వచ్చేస్తారు. చదువు ఉదయం సాయంత్రం ఉంటుంది, మధ్యాహ్నం వాయుమండలం బాగుండదు, రాత్రి సమయంలో కూడా 10 నుండి 12 గంటల వరకు పూర్తి చెడ్డ సమయం. ఇక్కడ పిల్లలైన మీరు కూడా శ్రమ చెయ్యాలి. స్మృతిలో ఉండి సత్వప్రధానంగా కావాలి. అక్కడ రోజంతా పనుల్లోనే ఉంటారు. మధువనానికి వచ్చినప్పుడన్నా బాగా యోగం చేయాలి. కొందరు ఉద్యోగ వ్యవహారాలు చేస్తూ ఇంకా చదువుకుంటూ ఉంటారు. ఇంకా మంచి ఉద్యోగం లభించాలని ఆశిస్తారు, అందుకే చదువుకుంటారు. ఇక ప్రమోషన్లు రావాలా, పొజిషన్లు పెరగాలని ఆలోచిస్తారు. ఇక్కడ కూడా మీరు చదివేటప్పుడు చదివించే టీచర్ని కూడా స్మృతి చేయాలి. సరే, టీచర్ అనుకొని స్మృతి చేసినా ముగ్గురు ఒకేసారి గుర్తుకొస్తారు. తండ్రి, టీచర్, సద్గురు మీకు చాలా సహజం కనుక వెంటనే గుర్తుకు రావాలి. వారు మన తండ్రి, టీచర్, గురువు కూడా. సర్వశ్రేష్టమైన తండ్రి, వారి ద్వారా స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మనం స్వర్గంలోకి తప్పకుండా వెళ్తాం. స్వర్గ స్థాపన తప్పకుండా జరుగుతుంది. మీరు శ్రేష్ఠ పదవిని పొందేందుకే పురుషార్థం చేస్తున్నారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు, మనుషులకు కూడా తెలిసిపోతుంది. మీ శబ్దం వ్యాపిస్తూ పోతుంది. బాబా అంటున్నారు, బ్రాహ్మణుల అలౌకిక ధర్మం శ్రీమతానుసారంగా అలౌకిక సేవలో తత్పరులై ఉండడం. బ్రాహ్మణుల అలౌకిక ధర్మం శ్రీమతానుసారంగా అలౌకిక సేవలో తత్పరులై ఉండడం. మీరు శ్రీమతానుసారంగా ఎంత శ్రేష్టమైన కార్యం చేస్తున్నారో మనుషులకు తెలిసిపోతుంది. మీలాంటి అలౌకిక సేవ ఎవ్వరూ చేయలేరు. నిస్వార్థమైన ఆత్మిక సేవ బ్రాహ్మణ ధర్మం వారే ఇలాంటి కర్మ చేయగలరు. కావున ఇటువంటి కర్మలు చేయడంలోనే బిజీగా ఉండాలి. తండ్రి కూడా బిజీగా ఉంటారు కదా. మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఆ పంచాయతీ వారు కేవలం పాలన చేస్తారు. ప్రపంచంలో నగర పంచాయతీ, మున్సిపాలిటీస్ ఉంటాయి కదా. ఇక్కడ మీరు గుప్త వేషంలో ఏం చేస్తున్నారో తెలియదు. మీరు గుప్తమైన వారు, గుప్త సైనికులు, అహింసకులు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. ఒక పక్క సైన్యం అంటాం, సైన్యం అంటేనే హింస చేసేవాళ్ళు అనుకుంటారు. మరొక పక్క బాబా అహింసక సైన్యం అంటారు, హింస లేని సైన్యం. మీరు డబల్ అహింసక సైనికులు. ఈ వికారాలే పెద్ద హింస. ఇదే పతితంగా చేస్తుంది. దీనినే జయించాలి. పిల్లలారా, కామం మహాశత్రువు. దీనిపైన విజయాన్ని పొందడం వల్లనే జగజ్జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు జగజ్జీతులు కదా. భారతదేశం జగజ్జీత్గా ఉండేది. మీరు విశ్వాధికారులుగా ఎలా అయ్యారు ఇది కూడా ప్రపంచంలో వాళ్లకు తెలియదు. దీని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. పెద్ద పెద్ద పరీక్షలను చదివే వాళ్ళకు విశాలమైన బుద్ధి ఉంటుంది కదా. ఐఏఎస్, ఐపీఎస్, ఐసీఎస్ వాళ్ళకి ఎంత విశాలమైన బుద్ధి ఉంటుంది. వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఎంత విశాల బుద్ధితో అడుగుతుంటారు, సూక్ష్మ బుద్ధితో. మీరు శ్రీమతానుసారంగా మీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. విశ్వంలో శాంతి ఉన్నప్పుడు బాబా అంటారు ఇతర రాజ్యాలే ఉండవు. స్వర్గంలో శాంతి ఉండేందుకు సాధ్యం. బాబా అంటారు స్వర్గంలో శాంతి, సుఖము రెండూ ఉంటాయి. ఇక్కడ శాంతి ఉండేందుకు సాధ్యం లేదు. స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అంటారు, భగవంతుని పూల తోట అంటారు. ఊరికే తోట మాత్రమే ఉంటుందా? మనుషులు కూడా ఉంటారు కదా.
మనం స్వర్గానికి అధికారులుగా అవుతామని పిల్లలైనా మీకు తెలుసు. పిల్లలైనా మీకెంతో నష ఉండాలి, ఆలోచనలు శ్రేష్టంగా ఉండాలి, సంకల్పాలే మొట్టమొదట శ్రేష్టంగా ఉండాలి. మీరిప్పుడు అత్తగారింటికి వెళ్తున్నారు సత్యుగానికి. ఇది పుట్టినిల్లు. ఇక్కడ మీకు 2 తండ్రులు లభించారు. ఒకరు నిరాకారులైన శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి, రెండవ వారు సాకారమైన ప్రజాపిత బ్రహ్మ. వారు కూడా అత్యంత శ్రేష్టమైన వారు. ఇప్పుడు మీరు అత్తగారిల్లైన విష్ణుపురిలోకి వెళ్తారు. దాన్ని కృష్ణపురి అని అనరు. చిన్నపిల్లలకు పురం ఉండదు. విష్ణుపురి అనగా అంటే కృష్ణపురి అని ఎట్లా అంటారు? బాల్యం యొక్క స్థితి కృష్ణుడు కదా, తర్వాత రాజ్యం చేసే స్థితి నారాయణుడు లేదా విష్ణు. అందుకే విష్ణుపురి అంటారు కానీ కృష్ణపురి అన్నారు. విష్ణుపురి అనగా లక్ష్మీనారాయణల పురం. మీది రాజయోగం అంటే తప్పకుండా నర నుంచి నారాయణుడిగా అవుతారు. పిల్లలైన మీరు సత్యసత్యమైన ఈశ్వరీయ సేవాదారీలు. ఎవరైతే కనీసం 8 గంటలైనా ఆత్మాభిమానులుగా ఉంటారో, పురుషార్థం చేస్తారో, వారే సత్యమైన ఈశ్వరీయ సేవాదారులని బాబా చెప్తారు. ఇంకా చూడండి, మనమంతా ఆ లైన్లో లేమనే. 8 గంటలు ఆత్మాభిమానిగా ఉండి ఈశ్వరీయ సేవ చేసే వాళ్ళకే బాబా అంటున్నారు సత్యమైన ఈశ్వరీయ సేవాదారి. ఏ కర్మబంధనం లేనప్పుడే సేవాదారులుగా కాగలరు. అప్పుడే కర్మయోగిగా కర్మాతీత స్థితిని పొందుకోగలరు. నర నుంచి నారాయణుడిగా అవ్వాలంటే కర్మాతీత స్థితి తప్పకుండా కావాలి. కర్మ బంధనాలుంటే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. స్మృతి చాలా కష్టమని పిల్లలు స్వయంగా చెప్తారు. యుక్తి అత్యంత సాధ్యమైనది. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది. తండ్రి నేర్పించే ఈ జ్ఞానం యోగం నేర్పించేందుకే బాబా వచ్చారు. కృష్ణుడు యోగాన్ని నేర్పించరు, యోగి రాజు అంటారు కానీ కృష్ణుడు యోగాన్ని నేర్పించరు. కృష్ణునికి స్వదర్శన చక్రం ఇచ్చేశారు. ఈ చిత్రం కూడా ఎంత తప్పుగా ఉంది బాబా అంటున్నారు. కృష్ణునికి స్వదర్శన చక్రాన్ని ఎక్కడ డబల్ అహింసకులు, అహింసాపరమో ధర్ములు ఎక్కడ హింస చేసినట్లుగా చూపించినారు కదా, అందుకు బాబా అంటున్నారు కృష్ణునికి స్వదర్శన చక్రాన్ని ఇవ్వడం తప్పు కదా. ఇప్పుడు మీరు చిత్రాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు, అన్నీ మర్చిపోండి. ఇతరులు ఎవ్వరి వైపు బుద్ధి వెళ్ళకూడదు. లైన్ క్లియర్గా ఉండాలి. ఇది చదువుకునే సమయం. ప్రపంచాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. అలా చేసినప్పుడే పాపాలు సమాప్తమవుతాయి. బాబా చెప్తున్నారు, మొదట మీరు అశరీరీగా వచ్చారు, మళ్ళీ మీరు అలాగే ఇంటికి వెళ్ళాలి. మీరు ఆల్రౌండ్ పాత్రధారులు. వారు హద్దు యొక్క పాత్రధారులు, మీరు బేహద్దు పాత్రధారులు. మనం అనేక సార్లు పాత్రను అభినయించామని మీకు తెలుసు. అనేక మార్లు మీరు బేహద్దు యజమానులుగా అవుతారు. ఈ అనంతమైన నాటకంలో చిన్న చిన్న నాటకాలు కూడా అనేకంగా హద్దువి నడుస్తూ ఉంటాయి. ఎంత బాగా చెప్తున్నారు బాబా. 5000 సంవత్సరాల పెద్ద నాటకంలో చిన్న చిన్న నాటకాలు నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కరిది 100 ఏండ్లు, 50 ఏండ్లు, 70 ఏండ్లు నాటకం, 84 నాటకాలు చిన్న చిన్నవి. దాంట్లో మళ్ళా నాటకాలు. సత్యుగం నుండి కలియుగం వరకు ఏమేం జరిగిందో ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. బాబా అంటున్నారు పునరావృతం అవుతూ ఉంటుంది సత్యుగం నుంచి మళ్ళీ ఇక్కడి కలియుగం వరకు. యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ అవుతుంది. దీంట్లో మార్పులు చేర్పులు జరగబడవు. బాబా అంటున్నారు పైనుండి కింది వరకు మొత్తం మీ బుద్ధిలో ఉంది. బాబా జ్ఞానసాగర్లు కదా, మనల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా చేస్తున్నారు. మూలవతనం, సూక్ష్మవతనం, సృష్టి చక్రం ఇవి ఉంటే చాలు. ఇక ఏ ఇతర ధామాలతో మీకు పనే లేదు. మీ ధర్మం చాలా సుఖం ఇచ్చేది. వారి వారి సమయం వచ్చినప్పుడు రావాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు. నంబర్ వారుగా మీరు ఎలా వచ్చారో మళ్ళీ అలా వెళ్తారు. ఇతర ధర్మాలను మనం ఎందుకు చూపిము అని అడుగుతారు కొంతమంది. ఆవశ్యకతనే లేదు కదా. ద్వాపర యుగం నుంచి వస్తారు వాళ్ళు. సో సృష్టి చక్రంలో కొంచెం కొద్ది గొప్ప ఉంది. ఎందుకు వర్ణించాలి? మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. చిత్రాలు మొదలైనవన్నీ మరచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి.
బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా స్మృతి చేయరాదు. కేవలం ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. పరమాత్మ అనగా వారు శివలింగం అని భావిస్తారు. కానీ శివలింగం వలె అంత పెద్ద వస్తువేమీ కాదు. ఆ శివలింగం జ్ఞానాన్ని ఎలా ఇస్తుంది? చెవులు ఏమన్నా శివలింగానికి కన్ను ముక్కు నోరు చెవులు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ప్రవేశించాలి. కానీ శివలింగం వలె ఏ వస్తువు ఉండదు. ఆ శివలింగం జ్ఞానాన్ని ఎలా ఇస్తుంది? ప్రేరణతో ఏదైనా లౌడ్ స్పీకర్ పెడతారా? మీరు వింటారా? ప్రేరణ ద్వారా ఏదీ సాధ్యం కాదు. శంకరుడు ప్రేరేపించడు. ఇదంతా డ్రామాలో మొదటి నుండే నిశ్చితమై ఉంది, నిర్ణయించబడి ఉంది. అండర్లైన్. ఇదంతా డ్రామాలో మొట్టమొదటనే నిర్ణయించబడి ఉంది, నిశ్చితమై ఉంది. వినాశం జరగనే జరగాలి. ఆత్మలైన మీరు శరీరం ద్వారా ఎలా మాట్లాడతారో అలా పరమాత్మ కూడా ఆత్మలైన మీతో మాట్లాడుతున్నారు. వారి పాత్ర దివ్యమైనది, అలౌకికమైనది. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. నా పాత్ర అందరికంటే భిన్నమైనది అని బాబా చెప్తారు. ఖచ్చితంగా అంత నిష్కామి, నిస్వార్థి, అసలు ఎవ్వరూ ఉండరు. బాబా అంతా నిర్వైరు, వైరం లేదు ఆయనకి, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, శరీరం లేదు, నిష్కామయుతంగా సేవ చేస్తారు. పిల్లల సేవ. సో బాబాలాగా ఎవ్వరూ సేవ చేసేవాళ్ళు లేరు, జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేరు. బాబా పాత్రనే భిన్నమైనది. కల్పక్రితం ఎవరొచ్చారో వారు వస్తూ ఉంటారు. గడిచిపోయినదంతా డ్రామా. అందులో కొద్దిగా కూడా వ్యత్యాసం రాదు. తర్వాత పురుషార్థం గురించి ఆలోచించాలి. డ్రామానుసారంగా నా పురుషార్థం ఇంతే నడుస్తుంది అనుకోకూడదు. ప్రయత్నం చేయకుండా డ్రామాలో ఇంతే ఉందిలే అనుకోకూడదు. అలా అనుకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. పురుషార్థంను తీవ్రతరం చేసుకోవాలి. డ్రామాపై వదిలేయకూడదు. మీ చార్ట్ని గమనిస్తూ ఉండాలి, పెంచుకుంటూ పోవాలి. అండర్లైన్ పాయింట్లు ఇవన్నీ. మా చార్ట్ పెరుగుతూ ఉంది కదా, తగ్గిపోవడం లేదు కదా అని నోట్ చేసుకోండి. చాలా జాగరూకంగా ఉండాలి. నిద్రపోకూడదు యోగంలో. ఇక్కడున్నది బ్రాహ్మణుల సాంగత్యం, బయటంతా చెడు సాంగత్యాలు ఉన్నాయి. అందరూ ఉల్టాగానే వినిపిస్తారు, వ్యతిరేకంగా. ఇప్పుడు బాబా మిమ్మల్ని చెడు సాంగత్యం నుంచి రక్షించారు. మనుష్యులు చెడు సాంగత్యం వలన తమ జీవన విధానము, పాలన అన్నీ మార్చుకునేస్తున్నారు. వేషభూషణాలు, ఆహార పానీయాలు, సాంప్రదాయాలు అన్నీ మార్చుకున్నారు. జంతువుల కంటే హీనంగా అయిపోయినారు. అసలు సాటి వారిపైన మానవత్వము లేదు, మానవత్వపు విలువ లేదు, దయ, కరుణ, జాలి ఏమీ లేదు. ఉల్టా అయిపోయినారు. దేశం, వేషం అన్నీ మార్చుకున్నారు. ఇది కూడా ఒక రకంగా తమ ధర్మాన్ని అవమానించడమే. వెంట్రుకల్ని ఎలా ఎలా అలంకరించుకుంటున్నారో చూడండి. బాబా ఎన్ని విషయాలు చెప్తారు. దేహాభిమానం వచ్చేస్తుంది. కేవలం వెంట్రుకల కోసమే 100-150 రూపాయలు ఖర్చు చేస్తారు. దీనినే అతి దేహాభిమానము అంటారు. అండర్లైన్ చేసుకోవాలి, దాన్ని ధారణ చెయ్యాలి. ఏందో అసలు వెంట్రుకలకి రంగేసుకోవడం ఏమి, బ్యూటీ పార్లర్కి పోవడం ఏమి, రకరకాలుగా కటింగులు చేసుకోవడం ఏమి. బాబా అన్ని డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. వారు ఎప్పుడూ జ్ఞానాన్ని తీసుకోలేరు. ఏమంటున్నారు బాబా? అతి దేహాభిమానము అంటున్నారు. బాబా చెప్తున్నారు మీరు పూర్తి సాధారణంగా కావాలి. ఖరీదైన చీరలు ధరించినప్పుడు కూడా దేహాభిమానం వస్తుంది. అంతే కదా. ఇంత పెద్ద పెద్ద కనపడతా అంటే అవి సింపుల్గా ఉంటే ఎంత బాగుంటుంది. దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు అన్నీ తేలికగా చేసుకోవాలి. విలువైన వస్తువులు దేహాభిమానంలోకి తీసుకొస్తాయి. ప్లీజ్ అండర్లైన్. మాతలు, అన్నయ్యలు, టీచర్ అక్కయ్యలు అందరూ గమనించుకోవాల్సిన విషయం ఇది. చాలా చాలా లోతైన విషయాలు ఇవి. మీరు ఈ సమయంలో వనవాసంలో ఉన్నారు. అన్ని వస్తువులపైన మోహం తొలగించుకోవాలి. చాలా సాధారణంగా ఉండాలి. వివాహాలు మొదలైన వాటికి రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. బాబా ఏం వద్దన్నారు. కొంతమంది తెల్ల చీరలు కట్టుకొని పోతారు వివాహాలకు కూడా. అది డిస్సర్వీస్ కదా. భలే రంగురంగుల బట్టలు వేసుకోండి, మిమ్మల్ని వద్దనరు బాబా. సంబంధం నిభాయించేందుకు ధరించండి. ఇంటికి రాగానే మార్చుకోండి. మీరు శబ్దం నుండి అతీతంగా కావాలి. వానప్రస్థులు తెల్ల దుస్తుల్లో ఉంటారు కదా. మీలో ప్రతి ఒక్కరూ అందరూ వానప్రస్థులే. చిన్న పిల్లలు కూడా వానప్రస్థులే. అందరికీ స్మృతినిప్పించాలి. ఇందులోనే కళ్యాణం ఉంది.
చాలు. ఇప్పుడు మనం వాపస్ శివబాబా దగ్గరికి వెళ్ళాలి. ఇది గుర్తుండాలి. అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ఎన్ని విషయాలు, ఎంత స్థూలమైన విషయాలు, ఎంత సింపుల్ విషయాలు, ఎంత బాహ్యమైన విషయాలు కూడా బాబా తెలియచేస్తారు. చూడండి సారం. మా నడవడికలు ఏవి దేహాభిమానం కలిగి ఉండరాదని గమనం ఉంచాలి. విలువైన వస్తువులు ధరించడము, విలువైన బట్టలు ధరించడము, వెంట్రుకల కోసం ఉపయోగించడము, ఇవన్నీ చెప్పినారు కదా బాబా. చాలా సాధారణంగా ఉండాలి. ఏ వస్తువు పైన కూడా మమకారం ఉంచకూడదు. దాంతో మనకే నష్టం, మోసం. చెడు సాంగత్యం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, సాంగత్యం చాలా చెడ్డది. స్మృతి చేసే శ్రమ ద్వారా అన్ని కర్మబంధనాలను సమాప్తం చేసుకొని కర్మాతీతులుగా కావాలి. కనీసం రోజుకు 8 గంటలు ఆత్మాభిమానిగా ఉండి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా కావాలి. వరదానం 8 గంటలు కనీసం ఆత్మాభిమానిగా. ఎంత పెద్ద టార్గెట్. వరదానం విశాలమైన బుద్ధి, విశాలమైన హృదయంతో నావారు అనే అనుభూతిని చేయించే మాస్టర్ రచయితలుగా కండి. మాస్టర్ రచయిత యొక్క మొట్టమొదటి రచన ఈ దేహం. ఎవరైతే ఈ దేహానికి అధికారిగా అవుతారో, సంపూర్ణ సఫలతని ప్రాప్తి చేసుకుంటారో, వారు తమ దేహం స్నేహము మరియు సంపర్కం ద్వారా అందరికీ వీరు నావారు అని అనుభవం చేయిస్తారు. ఆ ఆత్మ యొక్క సంపర్కం ద్వారా సుఖము, దాతాభావము, శాంతి, ప్రేమ, ఆనందం, సహయోగం, ధైర్యం, ఉత్సాహం, ఉమంగం, ఇలా ఏదో ఒక విశేషత అనుభవం అవుతుంది. వారినే విశాల బుద్ధి కలవారు అంటారు, విశాలమైన హృదయం కలవారు అంటారు. స్లోగన్ ఉమంగ ఉత్సాహాలనే రెక్కల ద్వారా సదా ఎగిరే కళను అనుభవం చేస్తూ పోదు. అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా కండి. స్వయాన్ని శ్రేష్ట సంకల్పాలతో సంపన్నంగా చేసుకునేందుకు ట్రస్టీలుగా కండి. ట్రస్టీగా అవడం అనగా డబల్ లైట్ ఫరిస్తాగా కావడం. ఇటువంటి పిల్లల ప్రతి శ్రేష్ట సంకల్పం సఫలమవుతుంది. పిల్లలు ఒక శ్రేష్ట సంకల్పం చేస్తే తండ్రి ద్వారా 1000 రెట్ల శ్రేష్ట సంకల్పాల ఫలం ప్రాప్తిస్తుంది. 1కి 1000 రెట్లు లభిస్తుంది. 1000 ఏమి కోట్ల రెట్లు లభిస్తుంది. మనం ఒక్క అడుగు ముందుకేస్తే బాబా నుండి కోట్ల రెట్ల సహయోగం ప్రాప్తిస్తుంది. శ్రేష్టమైన కర్మ, శ్రేష్టమైన భావన, శ్రేష్టమైన సంకల్పంగా ఉండాలి. ట్రస్టీగా ఉండాలి, డబల్ లైట్గా ఉండాలి. అప్పుడే బాబా నుండి కూడా శక్తి, సహాయం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.